భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు గురించి యూరప్ దేశాలే సహజంగా మాట్లాడుతూ ఉంటాయి, విపరీతంగా స్పందిస్తుంటాయి. ఇప్పుడు విశేషం ఏంటంటే ఈ మధ్యకాలంలో శరణార్థులు వచ్చి తమ జీవితాలు అల్లకల్లోలం చేస్తున్నారంటూ ఆగ్రహించినటువంటి జర్మన్లు ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళ మీద కేసులు వాళ్ళ దేశ ప్రభుత్వమే వాళ్ళ పోలీసులే పెడుతూ ఉండటంతో తాజాగా ప్రజల తిరుగుబాటు పెరిగింది. జర్మన్లని తాజాగా సర్వే చేస్తే ప్రతి నలుగురిలో ముగ్గురు జర్మన్లు తమకి భావ ప్రకటన స్వేచ్ఛ కోల్పోయామని ఫీల్ అవుతున్నారట. 74% మంది కోల్పోయామని ఫీల్ అవుతున్నారట. దాని తర్వాత పరిణామాలను ఎదుర్కోలేకపోతున్నామని చెప్పి ఫీల్ అవుతున్నారట. ఈ పరిస్థితికి దేశం వచ్చేసింది అన్నటువంటి కోణాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మధ్యన ఇట్లాగా ఈ శరణార్థుల గురించి మాట్లాడినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. కొంతమంది మీద 6,000 యూరోల దాకా కేసు పెనాల్టీలు వేశారు. కొంతమంది మీద అరెస్టులు చేయడం జరిగింది. టోటల్గా 140,000 మంది అరెస్ట్ అయ్యారట. ఈ విధంగా ఏది తమ దేశపు ఉనికికి ప్రమాదం కలిగించే శరణార్థుల గురించి మాట్లాడినందుకు.